డెఫినెట్లీ. ఉగాది రోజు షడ్రుచులతో కూడిన పచ్చడి తినడం ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం తెలుగువారి సంస్కృతిలో భాగం. సో శృంగేరి పీఠం ఆస్థాన పండితులు శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ముందుగా పంచాంగ పఠనం గావిస్తారు. బాచంపల్లి వారు, ఏమిటి ఈ విశ్వావసు, ఎలా ఉండబోతోంది, ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయి, జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి, భగవద్ ఆరాధన ఏం చెయ్యాలి అనేటువంటి విషయములను మనకు పంచాంగం చెప్తోంది. ఆదివారం నాడు మనకు ఉగాది వచ్చింది. ఈ సంవత్సరం అగ్నిస్వరూప సూర్యుడు మనకు అధిదేవత కాబట్టి ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉండాలి. ఆదివారం నాడు మాంసాహారం తీసుకోకుండగా, మద్యం ముట్టకుండగా, సంప్రదాయంగా రాజులు ప్రజలు అందరూ కనుక ఈ దేశంలో ఉండగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభం జరుగుతుంది, రోగాలు తగ్గుతాయి, సుఖం పెరుగుతుంది, ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతితో చక్కగా కాలం గడుపుతారు. లేకపోతే ఆదివారం నాడు ముక్కా చుక్కా పట్టుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదు. ఇది అందరూ కూడా తెలుసుకొని ఆచరించాలి. ఆదిత్య హృదయాది స్తోత్రములు మొదలైనటువంటివి చక్కగా పారాయణం చెయ్యాలి. మంత్రి చంద్రుడయ్యాడు కాబట్టి మంచి పంటలు పండుతాయి, పంటలకు ఇబ్బంది లేదు. సేనాధిపతి శని అయ్యాడు. సేనాధిపే సూర్యసుతే ధరిత్ర్యాం సేనావిముక్త సతతన్నరేంద్రాః. శని సేనాధిపతి కావటం చేత ఇక్కడ ప్రజలు అలాగే రాజ్యము కొన్ని అలజడులకు గురవుతుంది. ముఖ్యంగా శత్రువుల చేత ఆక్రమించబట్టం అనేటువంటిది మధ్య మధ్యలో ప్రయత్నాలు జరుగుతూ ఉంటే వీటన్నింటినీ భారతదేశము అలాగే రాష్ట్రాలన్నీ కూడా తిప్పి కొడతాయి. భారతదేశము యొక్క వైభవము ఈ సంవత్సరం మరింత పెరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశము యొక్క కీర్తి పతాకములో ధరిత్రి మొత్తం కూడా వ్యాపించబోతున్నాయి. ఎందుకంటే ఆత్మశక్తికారకుడైనటువంటి సూర్యనారాయణుడు రాజు కావటం చేత సస్యాధిపతి బుధుడయ్యాడు కాబట్టి కొంత ప్రజల యందు భయం అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే ధాన్యాధిపతి కుజుడయ్యాడు. ఎర్ర భూములు, ఎర్ర పంటలు, ఎర్రటి వస్తువులు మొదలైనటువంటివి బ్రహ్మాండంగా ధరలు పెరగబోతున్నాయి. బంగారం కొనేవారు ఉంటే ఇప్పుడే కొనండి, ఎందుకంటే 2026 సంవత్సరం వరకల 2 లక్షలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బంగారం పెరుగుతుంది, వెండి పెరుగుతుంది, అలాగే మసాలా దినుసులు ఇవన్నీ కూడా ధరలు విపరీతంగా పెరుగుతాయి. ధరలు పెరుగుతాయి, ప్రజలకు అందుబాటులో వస్తుంది. అలాగే కల్తీ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది సరి అయినది, ఏది సరి అయినటువంటిది కాదు అనేటువంటి విషయంలో ప్రజలు చాలా సందేహాలు పడుతూ ఉంటారు. నకిలీలు రాజ్యమేలుతారు. నకిలీలు చాలామంది కూడా గొప్ప పేరును సంపాదించుకుంటారు. నకిలీ వాడికే ఈ సంవత్సరం అధికమైన ప్రాధాన్యత కూడా లభించవచ్చేమో అన్నట్టుగా ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడమని మాత్రం మనకు జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరం పుష్కరం వచ్చేటువంటిది సరస్వతీ నదికి పుష్కరం వస్తోంది. సరస్వతీ నది మనకు భారతదేశంలో కనిపించేటువంటి ఏకైక ప్రదేశం బదరీ క్షేత్రానికి దగ్గర ఉన్నటువంటి మానాపుణ్య క్షేత్రం. అక్కడ మాత్రమే సరస్వతీ నది ఉంది. ప్రయాగ క్షేత్రంలో అంతర్వాహినిగా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైనటువంటి కాళేశ్వర ముక్తేశ్వర దివ్యమైనటువంటి ప్రాంతంలో ఇక్కడ కూడా అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుంది. కాబట్టి తెలంగాణలో కూడా మీరు ఈ సరస్వతీ నది పుష్కరముల యందు స్నానము ఆచరించవచ్చు. అద్భుతమైన కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానాన్ని దర్శించి ప్రతి ఒక్కరు కూడా కృతార్థులు కండి అని చెప్పడం జరుగుతోంది. అలాగే మౌఢ్యము కర్తరి నిర్ణయం కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గురుమౌఢ్యము జ్యేష్ఠ శుక్ల త్రయోదశి జూన్ 9వ తేదీ 2025 నుండి ఆషాఢమాస చతుర్దశి అంటే 9/7/2025 వరకు. శుక్రమౌఢ్యం అనేటువంటిది మార్గశీర్ష మాసంలో షష్ఠి రోజున నవంబర్ 20వ తేదీ నుంచి మాఘ అమావాస్య ఫిబ్రవరి 17 అంటే మీకు నవంబర్ 20 నుండి ఫిబ్రవరి 17 వరకు సుముహూర్తములు లేవు. కాబట్టి డిసెంబర్లో హాయిగా టూర్లు పెట్టుకోండి, పుణ్యక్షేత్రాలు తిరగండి. పెళ్ళిళ్ళు అనేటువంటివి చాలా తక్కువ. జనవరి నెలలో కూడా లేదు. ఫిబ్రవరి నెల మరల 17వ తేదీ నుంచి 2026లో పెళ్ళిళ్ళు. కాబట్టి ఇది ఒక్కటి కూడా ప్రజలందరూ కూడా గమనించండి. ఇది ఈ సంవత్సరం ఉన్నటువంటి విశేషాలు. సంతోషం.
దేశ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఎలా ఉండే అవకాశం ఉంది బాచంపల్లి గారు? తప్పకుండానండి. ఇక్కడ మనము వర్ష లగ్నము జగల్లగ్నాన్ని పరిశీలించి చూస్తే ఇంతకుముందు చెప్పినట్టుగానే సింహ లగ్నంలో వస్తోంది. కాబట్టి భారతదేశమునకు సంబంధించినటువంటి వైభవం ప్రాభవం ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ గారు కూడా ఇప్పుడు ఏదో మనం వార్తలు చూస్తూ ఉన్నాం, ఏదో భయపడినటువంటి వార్తలు, మరలా భారతదేశమునకే ప్రాధాన్యత వస్తుంది. భారతీయుల ప్రాభవము భారతీయుల వైభవము ఎక్కడా తగ్గదు. కాబట్టి చక్కగా ఉంటుంది. అలాగే భారతదేశం అనేటువంటిది ముందుకు వెళ్తుంది. కానీ ఇక్కడ ఏమవుతోంది అంటే ఎంత మంచి చేసినప్పటికీ కూడా రాజుకు అక్కడక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. అంటే ఏమీ లేదు, నింద వేయటం, అలాగే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రతిపక్షమునకు స్వపక్షమునకు మధ్య వ్యక్తిగతమైనటువంటి కక్షల వల్ల వ్యక్తిగతమైనటువంటి దోషాల వల్ల కొంత విరోధం ఏర్పడేటువంటి అవకాశము అక్కడ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ చక్ర పరిశీలన ప్రకారం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్ర 4వ పాదంలో గురు నక్షత్రంలో కర్కాటక రాశిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రాన్ని గనక మనం చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారం గనక పరిశీలించి చూడగా వర్షాలగ్నపేక్ష చేత లగ్న ద్వితీయంలో కేతువు, అష్టమ స్థానంలో రవి చంద్ర బుధ శని రాహువులు, దశమ కేంద్రంలో బృహస్పతి, లాభస్థానంలో కుజస్థితి, జగల్లగ్నంలో లగ్న కేంద్రమున రవి బుధ శుక్ర శని రాహువులు, ద్వితీయంలో రవి, తృతీయ స్థానంలో బృహస్పతి, పంచమ స్థానంలో కుజుడు, సప్తమ కేంద్రంలో కేతువు, అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క పరిస్థితి చేత ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా పరిపాలన అనేటువంటిది కొంత సవ్యంగానే జరుగుతుంది. ప్రజారంజకంగా పరిపాలన చెయ్యటానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సర్వశక్తులు పెడతారు. ప్రజలను ఆకర్షించటానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ కొంత ప్రజల యందు కొంత వ్యతిరేక భావం కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత రాజులు బ్రహ్మాండంగా ముందుకు ఉన్నప్పటికీ కూడా కిందికి వాళ్ళను లాగటానికి చేసే ప్రయత్నాల వల్లనే ఇబ్బందులు ఎక్కువైతాయి. కాబట్టి పాలకులు ఎవరైతే ఉన్నారో మంత్రులు వీరంతా కూడా సమిష్టిగా ముందుకు వెళ్తేనే ఈ సంవత్సరం కొంత బాగుండబోతోంది. లేకపోతే అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు కూడా